పేదవరుడు. సీతారామయ్య పేద రైతుగా జీవితం ప్రారంభించి స్వయం కృషితో గొప్పవాడై డబ్బు బాగా కూడబెట్టాడు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు రాధ. ఆమె చిన్నతనం నుంచి పెద్దల పట్ల వినయ విధేయతలతో మసులుతూ అన్ని విద్యలు నేర్చుకుంది. రాధకు పెళ్ళిడు రాగానే ఎక్కడెక్కడి నుంచి సంబంధాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఎందుకంటే రాధ అందంలో అప్సరస కూడా. అయితే సీతారామయ్య మాత్రం తన కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవారింట ఇవ్వనని స్పష్టం చేశాడు. ఈ విషయం తెలిసి పక్క గ్రామంలోని విజయుడనేవాడు రాధను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. విజయుడు కోటీశ్వరుడు. ఊళ్ళో సగం పొలాలు వాడివే. పైగా 4 దుకాణాలు, వడ్డీ వ్యాపారం, 3 మేడలు ఉన్నాయి. తనకంటే డబ్బున్నవాడు చుట్టుపక్కల ఉండడన్న గర్వంతో వాడు ఒక పెళ్ళిళ్ళ పేరయ్యను పిలిచి, నాకు ఇంత డబ్బున్న, అందం, గుణం, చదువు ఉన్నాయని నేను రాధ అంటే ఇష్టపడ్డాను. 1,00,000 వరహాలు కట్నం ఇస్తే చాలు, రాధను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి సంబంధం కుదుర్చు. సీతారామయ్య మరీ 1,00,000 వరహాలు ఇవ్వలేనని అంటే 80,000 వరహాలకైనా ఒప్పించు. నువ్వు నాకు ఈ సాయం చేస్తే నీకు 1000 వరహాలు బహుమతిగా ఇస్తాను మరి అన్నాడు. 1000 వరహాలు ఇస్తానన్నాడని ఉత్సాహంతో పేరయ్య అప్పటికప్పుడే సీతారామయ్య ఇంటికి వెళ్ళి విజయుడి గురించి చెప్పాడు. సీతారామయ్య పెదవి విరిచి, ముందే చెప్పాను, మా అమ్మాయిని పేదవారింట ఇవ్వదలుచుకోలేదు అన్నాడు. పేరయ్య తెల్లబోయి, విజయుడు మీకంటే ఏ విధంగా పేదవాడు కాదు, ఆలోచించండి. ఏ విధంగానూ పేదవాడు కాదు. ఏమంటారు? 1,00,000 వరహాలు కట్నం ఇవ్వడం ఇష్టం లేక మీరు అతన్ని చిన్నబుచ్చటం మర్యాద కాదు అన్నాడు. సీతారామయ్య దీనికి బదులివ్వలేదు. పేరయ్య కోపంగా, ఇంతకంటే గొప్ప సంబంధం ఎక్కడి నుంచి తెస్తావు నువ్వు అని వెళ్ళిపోయాడు. కానీ నిజంగానే అంతకంటే గొప్ప సంబంధం వెతుక్కుంటూ సీతారామయ్య ఇంటికి వచ్చింది. వరుడి పేరు అజయుడు. 10 కోట్ల ఆస్తి, ఒక్కగానొక్క వారసుడు. పట్నంలో రత్నాల వ్యాపారం ఉంది. అజయుడు మనిషి కూడా విజయుడి కంటే ఎంతో అందంగా, బలంగా ఉంటాడు. గతంలో విజయుడు 1,00,000 వరహాల కట్నంగా అడిగితే కాదన్నాడని అజయుడు 50,000 వరహాలు కట్నంగా ఇస్తే చాలన్నాడు. అజయుడి నుంచి ఈ కబురు తీసుకొని వివాహాల వీరయ్య అనేవాడు వచ్చాడు. కానీ సీతారామయ్య వీరయ్యకు కూడా పేరయ్యకు చెప్పినట్లే జవాబు చెప్పాడు. వీరయ్య ఆశ్చర్యపోయి, అవును, నువ్వు అజయుణ్ణి పేదవాడనడానికి అసలు నీకున్నదెంత? నీ ఆశబొత్తుతనం వల్ల నీ కూతురికి పెళ్లి కాకుండా పోతుందేమో, జాగ్రత్త, చూసుకో మరి. ఏ మహారాజు మోజుపడి వచ్చి నీ కూతుర్ని చేసుకుంటాడని ఆశపడుతున్నావేమో. ఆశకు హద్దుండాలి, అంతుండాలి అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆ గ్రామంలోనే ఉండే వినయుడనేవాడు సీతారామయ్యను కలుసుకొని, నేను మీ అమ్మాయి రాధ అంటే ఇష్టపడుతున్నాను. మీరు ఒప్పుకుంటే ఆమెను పెళ్లి చేసుకుంటాను. ఆమెకు నేనంటే ఇష్టమేనని ముందే తెలుసుకున్నాను అన్నాడు. సీతారామయ్య వాడితో, నాకు 10 లక్షల వరహాలు రొక్కముంది, 20 ఎకరాల పొలముంది, 1,00,000 వరహాలు విలువ చేసే నగలున్నాయి. కానీ ఇవేమీ నా కూతురికి ఇవ్వలేను. వృద్ధాప్యంలో ఏ మనిషికైనా ఆసరాగా ఉండేవి డబ్బు మాత్రమే. ఈ డబ్బు, ఆస్తి నేను నా వృద్ధాప్యం కోసం దాచుకుంటున్నాను. అయితే నా కూతురు నా ఇంట్లో ఎంతో సుఖంగా బ్రతుకుతూ ఉంది. ఆమెను అంత సుఖంగానూ ఉంచగల భాగ్యవంతుడికే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నీ ఆస్తిపాస్తుల గురించి చెప్పు అన్నాడు. అయ్యా, 4 ఏళ్ల క్రితం నేను ఈ ఊరు వచ్చి 4 పాడెగేదెలతో పాల వ్యాపారం ప్రారంభించాను. ఇప్పుడు నా వద్ద 10 గేదెలు ఉన్నాయి. 4 ఎకరాల పొలం కొన్నాను. అప్పు చేసి సొంత ఇల్లు కూడా కట్టాను. దైవం అనుకూలిస్తే ఇంటి మీద అప్పు ఈ ఏడాదికి తీరిపోగలదు. నేను మీ అమ్మాయిని సుఖపెట్టగలను నమ్ముతున్నాను. అంతేకాదు, వృద్ధాప్యంలో డబ్బొక్కటే ఆసరా అవుతుందని మీరు పొరబడుతున్నారు. కానీ డబ్బు పాపిష్టిది. ముసలితనంలో మిమ్మల్ని అసహాయుల్ని చేసి అందరూ మీ డబ్బును కాజేయాలనుకుంటారు. కాబట్టి మీరు మీ డబ్బును సత్కార్యాలకు వినియోగించి బదిలించుకోండి. తర్వాత నా దగ్గరకు వచ్చి ఉండండి. నా మీద నమ్మకం ఉంచండి. నా వద్ద మీరు సుఖంగా ఉండగలరు అన్నాడు వినయుడు. సీతారామయ్య వినయుడికి రాధనివ్వడానికి అంగీకరించాడు. ఈ విషయం తెలిసి పేరయ్య, వీరయ్య వినయుడిని కలుసుకొని, బాబు, మేము తెచ్చిన పెద్ద పెద్ద సంబంధాలన్నీ పేదవని
ఆ సీతారామయ్య నిన్నెన్నుకున్నాడు. నీ దగ్గర కానీ తరగని నిధేమైనా ఉందా అని అడిగారు. దానికి వినయుడు నవ్వి, విజయుడు రాధను పెళ్లి చేసుకునేందుకు 1,00,000 వరహాలు అడిగాడు. అజయుడు మరి 50,000 వరహాలు అడిగాడు. ఈ విధంగా చూస్తే సీతారామయ్య డబ్బులు ఇచ్చేవాడును, వాళ్ళు పుచ్చుకునేవాళ్ళు అయ్యారు కదా. ఆ విధంగా వారు సీతారామయ్య కంటే లేనివాళ్లే. అంటే పెళ్లికి కట్నం అడిగేవాడు బిచ్చగాడితో సమానం. బిచ్చగాడు పేదవాడే కదా. నేను రాధని ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అంతేకాదు, ఆమెను సుఖంగా చూసుకుంటానని, సీతారామయ్యను పోషించగలనని ఒప్పుకున్నాను. ఈ విధంగా నేను ఆయన కంటే ధనికుడని అయ్యాను కాదంటారా అన్నాడు. పెళ్లికి కట్నం అడిగే వాళ్ళందరూ పేదవారులేనన్న సీతారామయ్య అభిప్రాయాన్ని అంతవరకు గుర్తించలేనందుకు పేరయ్య వీరయ్యలు సిగ్గుపడి వినయుడి ఔన్నత్యాన్ని మెచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కథ సమాప్తం. ఉత్తమ పుత్రుడు. చైనా దేశంలో ఒక పురాతన పట్టణం ఉండేది. ఆ పట్టణంలో హుయోన్ అనే ఒక ధనికుడు ఉండేవాడు. వాడు చాలా దుర్మార్గుడు. ఎవరిపైన అయినా వాడికి కోపం వచ్చిందంటే చాలు, వాళ్ళ పని పట్టేదాకా ఊరుకునేవాడు కాదు. డబ్బున్నవాడు కాబట్టి తన మనుషులను ఉసిగొలిపి తన కోపానికి గురి అయిన వాళ్లను హింసించేవాడు. కొందరిని హత్య కూడా చేయించేవాడు. ఆ పట్టణంలోనే వాంగ్ అనే పేదవాడొకడు ఉండేవాడు. పేదవాడైనప్పటికీ వాంగ్ చాలా ధైర్యవంతుడు. హ్యుయోన్ చేస్తున్న అక్రమాలను చూసి సహించలేకపోయేవాడు. చేస్తున్న అక్రమాలను చూసి ఒకరోజు రాజు దగ్గరికి వెళ్ళి హ్యుయోన్ను మందలించమని ప్రార్థించాడు వాంగ్. రాజు వాంగ్ మాట పట్టించుకోలేదు. ఆ ధనికుడి పట్ల పగ కొద్దీ అలా ఫిర్యాదు చేస్తున్నాడని అపోహపడ్డాడే కానీ నిజమేమిటో రాజు తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. పైగా ఇటువంటి చాడీలు చెప్పావంటే శిక్షిస్తాను అని మందలించాడు కూడా. పేద కోపం పెదవికి చేటు అన్నట్టు అయ్యింది వాంగ్ పని. ఇక చేసేది లేక అతడి ఇంటికి తిరిగి వస్తుండగా అయ్యో అమ్మో అని కేకలు వినిపించాయి. వాంగ్ అక్కడికి వెళ్ళి చూస్తే హ్యుయోన్ ఒక వృద్ధురాల్ని కొరడాతో కొడుతూ ఉండటం చూశాడు. వాడు పళ్ళు బిగించి 64-65 వయసు ఉన్న ఒక ముసలామెను కొట్టడం మొదలుపెట్టాడు. అది చూసేసరికి వాంగ్ పట్టరాని కోపావేశంతో అక్కడ పడి ఉన్న ఒక గుణపం తీసుకొని హ్యుయోన్ గుండెల్లో ఒక్క పోటు పొడిచాడు. హ్యుయోన్ కింద పడి విలవిలా తన్నుకొని ప్రాణాలు విడిచాడు. కోపంతో అతని పని చేశాడే తప్ప ఆ కోపం చల్లారడంతో వాంగ్ తను చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు. అక్కడి నుంచి మళ్ళీ తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి, ప్రభు, నేను హ్యుయోన్ను చంపేశాను, నాకు తగిన శిక్ష విధించండి అన్నాడు. ఒక ధనికుణ్ణి ఎందుకు కొరగాని ఒక పేదగాడు హత్య చేయటం అని నీకు మరణదండన విధిస్తున్నాను అన్నాడు రాజు ఆగ్రహంతో. మరణదండన నెరవేరడానికి 2 రోజుల ముందు వాంగ్ స్నేహితులు మరికొందరు పెద్దలు రాజును దర్శించి, ప్రభు, వాంగ్ చాలా మంచివాడు, చనిపోయిన హ్యుయోన్ పరమ దుర్మార్గుడు. హ్యుయోన్ చేసిన అత్యాచారాన్ని చూసి సహించలేక వాంగ్ ఆ పని చేశాడే తప్ప మరొక కారణం కాదు. కాబట్టి కరుణించి అతన్ని క్షమించి వదిలిపెట్టండి అని మొరపెట్టుకున్నారు. కానీ రాజు చెల్లించలేదు. వచ్చిన వాళ్ళు ఇక చేసేది లేక మౌనంగా బయలుదేరిపోయారు. అప్పుడు 14 ఏళ్ల కుర్రాడొకడు రాజు ముందు సాష్టాంగపడి, ప్రభు, వాంగ్ ప్రాణాలకు బదులు నా ప్రాణాలు తీయించండి అన్నాడు. ఆ మాటలు విని రాజు అమితాశ్చర్యంతో, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను ప్రభు, వాంగ్ కొడుకును. మా తల్లికి మేము 4 కొడుకులం. నేను పేదవాణ్ణి. నేను పోయినా మా అమ్మకు ఇంకా 3 కొడుకులు మిగులుతారు కనుక ఆమెకు అంత కష్టం ఉండదు. మా నాన్న లేకపోతే మాత్రం కుటుంబం జరగడమే కష్టమవుతుంది అన్నాడు కుర్రాడు. ఈ మాటలు వినేసరికి రాజుకు మరింత ఆశ్చర్యం వేసి, ఒరే, నిన్ను మీ అమ్మ పంపిందా లేక నువ్వే వచ్చావా అని అడిగాడు. అందుకు కుర్రాడు, ప్రభు, నేను మా తల్లికి చెప్పకుండానే వచ్చాను. ఎందుకంటే మా నాన్న బ్రతకడం ఆమెకు సంతోషమే. అయినా కొడుకును పోగొట్టుకోవడానికి ఏ తల్లి మాత్రం ఇష్టపడుతుంది చెప్పండి. కాలం గడిచే కొద్దీ నెమ్మదిగా మనసు ఎలాగో కుదురుపడుతుందనే ధైర్యంతో నేనే ఇలా వచ్చేశాను అన్నాడు. ఆ కుర్రవాడి మాటలకు రాజు హృదయం ద్రవించింది. నీ ప్రార్థన నేను మన్నిస్తున్నాను అన్నాడు. కుర్రవాడు అమితానందంతో రాజుకు మళ్ళీ ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభు, నేను ధన్యుణ్ణి, తమకెంతో కృతజ్ఞుణ్ణి. ఎల్లుండి వరకు ఆగడం దేనికి? ఇప్పుడే మా నాన్నను చెర నుంచి విడుదల చేయించి ఆయన స్థానంలో నన్ను ఉరితీయించండి అన్నాడు.
రాజు ఆనంద బాష్పాలు రాలుస్తూ, నీ ప్రార్థన మన్నిస్తున్నాననడంలో నీ తండ్రికి బదులు నీ ప్రాణాలు తీస్తానని కాదు, నీ వంటి ఉత్తమ పుత్రుడు చిరాయువుగా వర్ధిల్లాలి, కానీ ఇలాంటి దుర్మరణాలు గురి కాకూడదు. నీ వంటి ఉత్తముణ్ణి కన్నా నీ తండ్రి బాంగు కూడా ఉత్తముడే, కాబట్టి శిక్షార్హుడు కాడు. దుర్మార్గుడైన హియోన్ను నీ తండ్రి రూపంలో ఆ భగవంతుడే శిక్షించాడనుకుంటాను అని చెప్పి తండ్రిని ఖైదు నుంచి విడిపించాడు. కథ సమాప్తం.